నమస్కారం అండి. ఈరోజు నేను ఖమ్మంలో ఉన్నాను. ఖమ్మంలో ఎక్కడున్నాను అనంటే అన్నం ఫౌండేషన్ దగ్గర ఉన్నామండి. ఖమ్మం అనగానే అన్నం ఫౌండేషన్ గుర్తొస్తుంది ఎవరికైనా. ఎందుకు అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ ఎంతో మంది అభాగ్యులు, ఎంతో మంది అనాథలు, ఈ సమాజానికే పనికిరారు అనుకునే వారికి ఒక ఆశ్రమం ఇది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని కలవాలి అని ఎంతో కుతూహలంగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, నాతో పాటు మీరు కూడా చూద్దురు కానీ. అన్నం సేవా ఫౌండేషన్ ఖమ్మం అనాథాశ్రమం. అనాథాశ్రమము అనడం కన్నా ఆయన చేసే సేవలు విభిన్నమైనవి, వర్ణించరానివి. ఒక్క మతిస్థిమితం లేని వారికే కాదండోయ్, చాలా మందికి, అంటే అనాథ శవాలకి, రైలు కింద ఆత్మహత్యలు చేసుకున్న వారికి, కుళ్ళిపోయిన శవాలకి దహన సంస్కారాలు చేసి పుణ్యం కట్టుకుంటున్న అన్నం శ్రీనివాస్ గారి అమూల్యమైన మాటలు ఈరోజు మనం వింటాం. వరుణ్ మీడియా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంది మీ ముందుకి తీసుకొస్తున్నామండి. చూసారా ఈ ఫొటోస్? వాళ్ళు స్వయంగా తీసిన ఫొటోస్, వాళ్ళ ఆశ్రమంలో ఉండే ఫొటోస్. ఇవన్నీ మేము క్యాచ్ చేసాం. చూడండి, ఎంతో మంది అభాగ్యులు, వీళ్ళందరూ రోడ్ల మీద పిచ్చోల్లాగా తిరుగుతుంటే వాళ్ళని సేకరించి అన్నం శ్రీనివాస్ హక్కుని చేర్చుకున్నారండి. ఈ రోజుల్లో ఇంత త్యాగమూర్తులు ఉంటారా చెప్పండి? ఇంట్లోని పిల్లలే గట్టిగా అరిస్తే చెడామడా తిట్టి పక్కన పెట్టేసే రోజులు ఇవన్నీ. చూడండి, అందరికీ అన్నాన్ని పెడుతూ వాళ్ళు ఆకలిని తీర్చుతున్న అన్నం శ్రీనివాస్ గారు. అన్నం శ్రీనివాస్ గారికి ఎంత చెప్పినా సరే తక్కువేనండి. ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఎవరూ లేరు పోటీ. ఈజ్ ద లెజెండ్ అంటాను నేనైతే. నిజంగా లెజెండ్. అన్నం శ్రీనివాస్ గారు ఈజ్ ఎ లెజెండ్. ఎందుకంటే చూడండి, వీళ్ళందరికీ ఏం చేస్తారో తెలియదు, ఎవరికి ఎటువంటి తల పెడతారో కూడా తెలియని పరిస్థితి. మనమైతే దగ్గరికి వెళ్ళలేం. ఆయన యొక్క సహాయ సహకారం లేకపోతే ఆశ్రమాల్లోకి అడుగుపెట్టడం చాలా కష్టం అండి, కష్టం. ఆయన ఇంకేం చెప్తారు? ఆయన హృదయంలో ఎటువంటి బాధన దాగుందో, అసలు ఇటువంటి ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం రండి. థ్యాంక్ యూ. వీలైతే మీరు కూడా సహాయ సహకారాన్ని అందివ్వండి. వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ ఇస్తాను. మీరు కూడా ఒకటిగా చేరండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వరుణ మీడియాకి స్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి వచ్చాము. అలాంటి గొప్ప వ్యక్తి మానవ సేవే మాధవ సేవ అనడానికి ప్రతిరూపంగా, నిలువెత్తు నిదర్శనంగా. ఒక గుడికి వెళ్తే ఆటోమేటిక్గా మన చేతులు ఇలా వెళ్ళిపోతాయి. ఎందుకు అనంటే దైవాన్ని చూడగానే మన చేతులు మనకు తెలియకుండానే, మన ఆధీనంలో లేకుండా నమస్కరించాలి అనిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపించే గొప్ప వ్యక్తితో ఈరోజు మనం ఉన్నామండి. అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇందాక చెప్పినట్లుగానే గుడికి వెళ్ళగానే మాకు ఇదే వస్తుంది సార్. ఇంతకు మించి దేవుడికి మేము ఏమీ చేయలేము. అలాంటి గొప్ప దేవుడి ముందు నేను మాత్రం చేస్తుంది మా ప్రజలందరి తరఫున, ప్రేక్షకులందరి తరఫున నేను మీకు నమస్కరిస్తూ. నమస్కారం. ఈరోజు చూశాను నేను, అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు వాళ్ళ హావభావాలు, ఎవరు ఎందుకు వీరు సమాజానికే పనికిరారు అనుకునే వారిని ఎంతోమందికి ఉపాధి కలిగించి మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. సార్, అంత గొప్ప సహృదయం మీకు ఎలా వచ్చింది? మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్యం ఎలా గడిచింది? కొంచెం మా ప్రేక్షకులకు కూడా వివరించండి. వరుణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు మనస్ఫూర్తిగా అన్నం శ్రీనివాసరావు పాదావందనం అండి. ఎందుకంటే వేళ మానవతా విలువలు దిగజారిపోతున్న నేటి సమాజంలో, బంధాలు అనుబంధాలు తెగిపోతున్న నేటి సమాజంలో వరుణ్ యూట్యూబ్ ఛానల్ వారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేసి మరి అన్నం ఫౌండేషన్ చేస్తున్న సేవల గురించి తెలుసుకొని ప్రపంచానికి, సమాజానికి మానవతా విలువలు పెంపొందించడానికి ముందుకు వచ్చిన వరుణ్ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి, వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా ముందుగా పేరు పేరున ధన్యవాదములండి. నా పేరు అన్నం శ్రీనివాసరావు. మాది తెలంగాణ రాష్ట్రం పూర్వ ఖమ్మం జిల్లా
గార్ల మండలం పొన్నగంటి గ్రామంలో 1958లో మా నాన్నగారు అమ్మగారు కీర్తిశేషులు ఇద్దరు కూడా సౌభాగ్యమ్మ రామయ్య గారుల 9 మంది సంతానంలో అన్నం శ్రీనివాసరావు 5వ వాడండి. 5 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు ఉన్నాం. నేను చిన్నతనం రోజుల్లోనే కరువు కాటకాలు వచ్చేసి మా అమ్మ నాన్న నన్ను మా తమ్ముడిని మా గురువు గారు శ్రీమాన్ అయిత మంగపతిరావు గారు బ్రాహ్మలు పెద్ద చదువు చదువుకున్నారు. సమాజమే నా కులం, సమాజమే నా మతం అని భావించి ఇరుపాలెం నుండి మా ఊరు గార్ల వచ్చి 1958లో నేను జన్మించినప్పుడే వచ్చేసి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు మీద ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ 200 మంది అష్టాది కులం పిల్లల్ని చేరదీసి అన్నదానం విద్యాదానం చేసిన మహానుభావుడి దగ్గర 1969లో నుండి 73 వరకు నేను బాల్య దశలోనే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చదువుకుందాం అన్న పుస్తకం లేక కడు దీన దయనీయ స్థితిలో ఉండగా మా తల్లిదండ్రులు నన్ను అక్కడ చేర్పించడం జరిగింది. మా గురువు గారిని చూసిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషిగా ఏం చేయాలన్న ఆలోచనతోటి నాకు బాల్య దశలోనే బీజం పడింది. మనిషితనాన్ని కలిగి ఉండాలా, ప్రతి మనిషి కష్టంలో, నష్టంలో, ఆపదలో, అన్యాయంలో అన్నిటికీ తోడై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవంతుడు మానవ జన్మని ప్రసాదించారు, దాన్ని సాధక చేసుకునే జీవితం అని నేను చిన్నతనం నుంచేసే మా జన్మస్థలం గురించి, నా బాల్య దశ గురించి నేను చెప్పాను. దాని తర్వాత మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? మీ ఉద్యోగము, మీ భార్య పిల్లలు మీకు ఎలా సహకరిస్తున్నారు? మా కుటుంబం గడవటం కష్టమై మా అమ్మ నేను 8వ తరగతిలో ఉండగానే ఇల్లు గడవటం కష్టంగా ఉంది, కరువు రోజులు, చదవద్దని చెప్పి మానేసి మరి నన్ను మా అమ్మ రెడీమేడ్ బట్టలు అమ్మటానికి, మూట మోయటానికి నా చదువు ఆపి 8వ తరగతిలో బెమ్మూడులోనే ఉండగా తను వెంట తీసుకెళ్ళింది. నెలంతా తిరిగి, ఆ రోజుల్లో రోడ్డు రవాణా సౌకర్యం లేదు, అరకొర బస్సులు ఉన్నా కానీ ఛార్జీలు పెట్టుకునే పరిస్థితి లేదు. మొత్తం మూట మోసుకుంటూ ఊరూరు తిరుక్కుంటూ ఆ వస్త్రాలన్నీ అమ్మేసుకొని ఇంట్లో నెలగాసం మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ వస్త్రాలు తీసుకొచ్చి అలా ఆ సంవత్సరం అంతా నేను 8వ తరగతి బడికి వెళ్ళకుండా మా అమ్మగారితో అది వ్యాపారానికి వెళ్ళాను, చిరు వ్యాపారానికి. మరి నేను తలంచిన తలపు నాకు ఆనాడే బీజం పడింది. ఒక మనిషికి సాయం చేయాలంటే డబ్బు కావాలా, డబ్బు నాకు సుతాగా లేదు. కనీసం ఒక 100 రూపాయలదన్నా ప్రభుత్వ ఉద్యోగం, అటెండర్, వాచ్మెన్ ఏదో ఒకటి చేయాలా. అది చేయాలంటే చదివిన చదువు 8వ తరగతి సరిపోదని భావించి మరి కనీసం 10వ తరగతి అన్నా ఉండాలని మా అమ్మగారు నన్ను ఒప్పించి మళ్ళీ 8లో నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యి అలా 10వ తరగతి దాకా చదివి 8వ తరగతి ఉండగానే నా తొలి సేవ అప్పుడే నిజం పడింది. తోటి విద్యార్థి షేక్ బురాన్ అనే విద్యార్థి ఈతకు పోయి ఏట్లో కొట్టకపోతుండు. 10th క్లాస్ చదివే అన్న అక్బరేలు ఉండి తమ్ముడు చనిపోతున్నా కానీ చనిపోతే చనిపోనే నేను చావాలని అన్నాడు. ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం అనే భావనతోటి ఈ సేవలో నేను చనిపోయినా పర్వాలేదని భావించి ఆ ఏట్లో దూకి అత్యంత కష్టం మీద నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ యొక్క విద్యార్థి షేక్ బురాన్ని 73లోనే షేక్ బురాన్ని విద్యార్థిని కాపాడటం జరిగింది. అలా అత్యంత కష్టం మీద 10th క్లాస్ వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత చదువు అయిపోయిన తర్వాత నేను భద్రాచలం పేపర్ మిల్లులో దినసరి కూలీగా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను. రాడ్ బెండింగ్, షీట్ ఫిట్టింగ్. రోజుకు 4 రూపాయల వేతనం అని మాట్లాడుకోవటం జరిగింది. గిరిజన గూడాల్లో నేను తినుకుంటూ ఆ కూలీకి వెళ్ళేవాడిని. మరి ఆ డబ్బులు ఇస్తున్న కాంట్రాక్టర్ కూడా ఇవ్వకుండా తను పారిపోయాడు. మరి ఇంకా నేను ఎన్నాళ్ళు గిరిజనులకి కష్టపెట్టను, ఆకలి తీర్చుకోవడానికి అని భావించి అడవి పోయి ఎలక్కాయలు కొట్టుకొని నేను బొగ్గులారి ఎక్కి, గూడ్స్ ఎక్కి మా ఇంటికి వెళ్ళి తదుపరి ఇల్లందులో సైకిల్ కట్టెలు అమ్మాను. అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తదుపరి నేను బెంగళూరు టైల్స్ ఫ్యాక్టరీలో మట్టి తిరగటానికి 4 రూపాయల పనికి మాట్లాడుకుంటే 4, 10 పైసలు, 15 పైసలు ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళు. నా పనిని చూసి మా అమ్మగారు చూసి ఏడ్చి, నాకు పట్టుదల ఉండేది చిన్నతనం నుంచి. నాకు భగవంతుడు అమ్మా నాన్న జన్మనిచ్చారు, భగవంతుడు ఆరోగ్యం ఇచ్చారు, రెక్కలు ఇచ్చారు. నేను ఏదో ఒకటి పని చేసుకునే బతకాలి తప్ప ఇంకా తల్లిదండ్రులను బతకొద్దని అనుకున్నాను. మరి ఆ విధంగా మా అమ్మ చూడలేక తీసుకెళ్ళింది. అప్పటికే మా నాన్నగారు మాకు పొలాలుండి పంటలు పండక ఒక పెద్ద రైతు దగ్గర గింజలు తీస్తే
అవి ఇస్తావా చస్తావా అని అవి ఇవ్వలేకపోతే పొలాలు తీసుకున్నాడు. మా పొలాలు తీసుకున్న తన దగ్గరనే యజమాని దగ్గరనే మా నాన్న జీతం ఉన్నాడు. తదుపరి నన్ను కూడా ఆ జీతానికి పెట్టింది మా అమ్మ. అలా కూలీ నాలి జీతాలు చేసి ఇబ్బందులు పడి ఒక దోస్తు చెప్పిన సమాచారం మేరకు 1978లో టెలికాం శాఖలో కూలీగా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికో పర్మనెంట్ అయ్యిద్దంటే అలా నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళి 81లో పర్మనెంట్ అయ్యి ఆ క్యాజువల్గా ఉన్నప్పుడు నెలకు 60 రూపాయలు వచ్చాయి. 30 రూపాయలు తిని 30 రూపాయలు మా నాన్నగారికి పంపిస్తే చాలా సంతోషించేవాడు. ఎంత పంపించిందో అన్నది కష్టపడి ఎంత పంపించినా కానీ తల్లిదండ్రులు సంతోషపడతారు. మరి ఎలా నేను బాల్యదశ నుంచి చదువు, కష్ట నష్టాలు, తర్వాత కూలీ నాలి జీతం చేసి టెలికాం శాఖలో ఉద్యోగం సంపాదించుకొని తొలి పర్మనెంట్ జీతం 380 రూపాయలు, 210 రూపాయలు బేసిక్, 4 రూపాయలు ఇంక్రిమెంట్ ఉండేది ఆ రోజుల్లో 1981లో. మరి నా ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియాలో చేస్తున్నాను. అక్కడ కూడా నేను లైన్ మీద వెళ్తుంటే ఒక దూడ లారీ ఆరనికి ఎగిరి వాగులో పడిపోయిందమ్మా అన్నది. అప్పుడు కూడా ఆ దూడని మెడల మీద ఎక్కించుకొని వైద్యశాలకు తీసుకెళ్ళి బాగు చేయించడం జరిగిందండి.